అయినప్పటికీ పాపములు చేస్తూనే ఉన్నాను. పాపముల గురించి సలహా, ఇంకా సంప్రదాయం సలహాలు అన్నీ ఇస్తూనే ఉన్నాను. పాపోహం పాపకర్మాహం పాపాత్మ, కొంతమంది పుణ్యోహం పుణ్యకర్మాహం పుణ్యాత్మ పుణ్య సంభవ. ఏమని పుణ్యాత్మనే కలిగితే ఇవి పూజ చేసేమనే ఉందన్నయ్యా. ఆ కారణం చేత వాళ్ళు మాత్రం అలా దాన్ని మార్చి పాపోహం పాపకర్మ పుణ్యోహం పుణ్యకర్మాహం పుణ్యాత్మ పుణ్య సంభవ త్రాహిమాం కృపయా దేవా జనార్దన అంటూ కేవలం వైష్ణవ సాంప్రదాయంలో అదొక రకంగా మంత్రమునే మార్చి కేవలం యథాతథంగా ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్నే మార్చేసి అటువంటి దౌర్భాగ్యమైనటువంటి దుస్థితి కలుగుతుంది. మార్చే అధికారం మనకు ఎప్పుడూ కూడా లేదండి. దాని గురించి భావన ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించు, లేకపోతే దానిలో పరమార్థం ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించు, నువ్వెవరవో తెలుసుకోవడానికి ప్రయత్నించు. అంతేగాని కేవలం మంత్రం మార్చేస్తావా? అలా మార్చేస్తే ఈ పాటికి పాత మంత్రాలన్నీ విడిపోవలసిందే, మానేయవలసిందే. పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ సాహిమాం కృపయా దేవ శరణాగత వత్సల. శరణాగత వత్సలుడు పరమాత్మ అంటే ఎవరు శరణదొచ్చినా సరే వారినందరినీ తప్పక నేను చూస్తాను అని. అందునే అభయం సర్వభూతేభ్య దదామి ఏతద్వ్రతం మమ. రాముడుకున్న వ్రతం ఏమిటయా అంటే అభయం సర్వభూతేభ్య దదామి, సమస్త జీవకోటికి. అంటే జీవకోటిలో ఎవడున్నా సరే మహాప్రభో, ఎవడైనా రామాన్నా నా కోసం శరణదొచ్చినా వారికి మాత్రం తప్పకుండా అభయం సర్వభూతేభ్య దదామి, సమస్తమైన జీవకోటికి కూడా అభయం ఇస్తాను. ఏతద్వ్రతం మమ అన్నారు మహాప్రభు. నియమము అంటే సాధ్యమైనంత వరకు నియమములు పాటిస్తాం. ఏదైనా ప్రాణం మీదకి వస్తే, ఏదైనా ఇబ్బంది వస్తే మాత్రం కొన్నైనా వదిలేస్తాం. కానీ ప్రాణమైనా వదిలేస్తాం తప్ప నియమములు మారను. దాని పేరు వ్రతం, దీని పేరు నియమం. నియమానికి వ్రతానికి తేడా ఉందండి. నిజంగా ప్రతి విషయంలోనూ కూడా పదములలో ఇన్ని రకములైన పదములు వాడుతున్నాడు అంటే ఆ ప్రతి పదానికి కూడా ధర్మం వేరుగా ఉంటుంది. ప్రతి పదానికి ధర్మం వేరు. ఆ ధర్మశాస్త్రరీత్యా దాన్ని అర్థం చేసుకుని దాన్ని తెలుసుకోవడం కోసం ప్రయత్నించాలి తప్ప ఇతరమైనటువంటి కారణాలుగా ఏదో అలా జరిగింది ఇలా జరిగింది, లేకపోతే మంత్రం మార్చేద్దాం మన ఇష్టం. మనం మానేస్తానికి, మనం మానేయడానికి మనెవరం అండి? మనం మార్చడానికి మనెవరం? ఆ కారణం చేత ఎప్పుడూ కూడా మనకు మాత్రం ఎటువంటి ఆధిపత్యం మనకు లేదు, అధికారమే మనకు లేదు. ఏది పెళ్లి మంత్రాలు అష్టవర్షాలు ఏత్కన్య అతమోర్ధ్వం చేస్తా ఏదో మంత్రం ఉంది కదా, ఆ మంత్రం మంత్రమే, ఎన్నేళ్ళైనా అదే మంత్రం. అంతేగాని ఆ మంత్రాన్ని మాత్రం తీసేసి కొత్త మంత్రం పెడతామంటే నీ వల్ల కాదు, నీకు లేదు, దాని లైసెన్సే లేదు మహాప్రభు. ఋషీశ్వరులకి మహానుభావులకు మాత్రమే ఉంది లైసెన్సు. ఆ మహానుభావులు వేదానికే పరిచయం చేసినటువంటి మహానుభావులు కనుక, వేదాభ్యాసం చేసిన వాళ్ళకి వాళ్ళకి మాత్రమే పర్మిషన్ ఉంది తప్ప నీవు మాత్రం ఏదో అలా చేసుకుంటాను నా సుఖం కోసమని నా కోసమని అలా మార్చుకుంటానంటే మాత్రం ఎక్కడా కూడా దానికి లాంఛనం లేదు మహాప్రభు. కదా ప్రారంభం చేస్తున్నానుగా. అనంతరమందు ఆ కారణం చేత మీ అమ్మ హృదయమే తిన్నటువంటి మహానుభావుడు నీకు రామచంద్రమూర్తి యొక్క హృదయం తెలియదు, పోరా నువ్వు రామచంద్రమూర్తిని చూస్తావురా అన్నాడు. పాపం మహానుభావుడు తిరస్కరించాడు. అయినప్పటికీ కూడా ఆయన మహానుభావుడు కాలం ఓడిపోయినాడు. ఆ కాలం ఓడిపోయి మహాప్రభో ఏమైనా సరే రమేశాం దర్భవిష్యతి, నాకు మాత్రం శాంతి లేదండి, ఎప్పుడు రామచంద్రమూర్తి యొక్క దర్శనం చేయవలే. నేను ఏమైనా సరే నా పాపములు పోవాలంటే రామచంద్రమూర్తి యొక్క దర్శనం కావాలి. దర్శనాత్ స్పర్శనాత్ చేయవా ఇందాకనే మనం చేశాను కదా. ఆ కారణం చేత పెద్దలని చూచిన దానికన్నా స్పృశిస్తే ఎక్కువగా వారి యొక్క కరెంటు వీడికి వస్తుంది. అందుకోసం ఇలా వందనం చేస్తాడు మహాప్రభు, పాదాభివందనం. ఏం పాదములకే ఎందుకు చెయ్యాలండి? దుఃఖమాల ధూళిలో పెరుగుతున్నాయి కదా, ఆ కారణం చేత ధూళిలో పెరిగేవి వాటికి ఎందుకండి? దుఃఖమాల దుమ్ములో పెరుగుతుంటాయి, ఆ దుమ్ము కాల మాత్రంగా చేస్తావా? కాదండి, ఒక సాంప్రదాయం ఉంది. ఏమిటో తెలుసా? ఆ సాంప్రదాయం భగవద్దర్శనానికి మనం ఏ దేశమైనా వెళ్ళినప్పుడు కూడా భగవంతుణ్ణి సరాసరి ఆ కాళ్ళతోనే వెళ్ళి చూడాలి. నడిచి నడిచి వచ్చాడే వీడు, ఆ నడిచి వచ్చినటువంటి ధూళితోనే వెళ్ళి చూడవాలి. ధూళి దర్శనం అంటారు దాన్ని. ధూళి దర్శనం కనుక అప్పుడే వెళ్ళి పరమాత్మను చూడవలే. భద్రాచలం అలా నడిచి వెళ్ళే రోజుల్లో అలా నడిచి వెళ్ళి ధూళి దర్శనం చేసేవారు మహాప్రభు. అలాగే రామదాసు గారు కూడా ధూళి దర్శనం చేసి మహానుభావుడు గానం చేశాడు పరమాత్మను. అంటే స్వామి ఇప్పుడే వచ్చాను నీ దగ్గరికని, నీ సన్నిధానమునకు ఇప్పుడే వచ్చాను మహాప్రభు, చాలా కష్టపడి వచ్చాను అని తాను ఎప్పుడూ కూడా అలా నడిచి నడిచి వస్తాడు కనుక ఆ కష్టపడి రాగానే దర్శనం చేయవాలి భగవంతుడిది. అంతేగాని ఎప్పుడు వెళ్ళి ఆ హాయిగా సత్రంలో భోజనం చేసి ఆనందం బట్టలు కట్టుకుని అప్పుడు ఏమిటండి ఇవన్నీ ఏదో కట్టుకుంటున్నావు కట్టుకోవడం లేదు, ఇవన్నీ తర్వాత సంగతిలో. కానీ స్వామి యొక్క దర్శనం మాత్రం వెంటనే కావాలి. స్వామి దర్శనం ముందు వెంటనే వెళ్ళి చేయబడే ఆ చచ్చే ఆచారం కూడా గొప్పది. ఇది కేవలం సాంప్రదాయంగానే మీకు ఎక్కడా మాత్రం గ్రంథాల్లో దొరకవు. పెద్దలు చెప్పినటువంటి ఆ సాంప్రదాయంలో సంస్కృతిలో ఉంటుంది. ఏ కాశీ వెళ్ళండి, మీరు ఎక్కడికైనా రామేశ్వరం అండి, ఎక్కడికి వెళ్ళినా సరే వెంటనే దూరదర్శనం మాత్రం ముందుగా పరమాత్మను ఈ కాళ్ళు కూడా ఆగడుకోకుండా వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి అప్పుడు చూడాలి. చూసిన తర్వాత అనంతరమందు ఏమండి ఈ పవిత్రత అంటే కేవలం కాళ్ళు కడుక్కోకుండా మరి వెళ్ళవచ్చా అని నాకు అనుమానం వస్తాయి బాబు.
సంశయాత్మ వినశ్చిది. మనకు అనుమానాలే ఎక్కువండి, క్రియ లేదు కానీ అనుమానాలు మాత్రం ఎక్కువ ఉన్నాయి. ఎందుకని కేవలం ఈ కాళ్ళు కడుక్కుని వెళ్ళాలి అంటే పాద ప్రక్షాళన చేసుకుని పవిత్రతగా వెళ్ళాలి అని, అంతే కదండి. ఏమండి మరి కేవలం తిరుపతి పెడుతున్నాడు, ఆ లైన్లో నుంచుంటున్నాడు 2 రోజులు. ఈ 2 రోజుల లోపల ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు వీడు? ఏమన్నా బట్టలు మారుతున్నాడా? ఈ 2 రోజులు కూడా ఇదే కార్యక్రమంతోనే పెడుతున్నాడు, ఇదే ఆ శరీరంతోనే పెడుతున్నాడు. కాళ్ళు కూడా కడుక్కుంటున్నాడు తప్ప మధ్యలోనే అలాగే పెడుతున్నాడు. వాడు పవిత్రుడు కాలేదా? వాళ్ళ పవిత్రులని అందరూ అంగీకరిస్తున్నారు కదా మహాప్రభు. నేను కాదండి, నా సంగతి తీసేయండి. మనం ఎంతమంది చేస్తున్నారు, ఎంతమంది అంగీకరిస్తున్నారు? ఇంతమంది అంగీకరించినటువంటి ఆ దర్శనం మాత్రం గొప్పదా? ఈ దర్శనానికి మాత్రం ఎక్కడా లేదా మహాప్రభు? ఆ కారణం చేత ఎప్పుడో కూడా దర్శనానికి వెళ్ళవచ్చు అని లైసెన్స్ ఇచ్చారు మహాప్రభు. పెద్దలు దూరదర్శనానికి కేవలం లైసెన్స్ ఇచ్చారు, ఆ దర్శనానికి మాత్రం ఏమీ కూడా అక్కర్లేదు అనే భావన మనకు పరమాత్మ యొక్క అనుగ్రహం చేత మనకు అలా ఇచ్చారు. ప్రతి విషయంలోనూ కూడా ధర్మశాస్త్రం ఏమిటి, ఏం చెప్పింది ధర్మశాస్త్రం? ధర్మశాస్త్రం ఏం చెప్పింది మనకు? ఆ ధర్మానికి ఆచరించేటువంటి విధానం ఏమిటి, అలా ఆచరిస్తే వచ్చేటువంటి ఫలితం ఏమిటి అని దాన్ని మాత్రమే ఆలోచించాలి తప్ప ఇతరమైనటువంటి ఐహికమైనటువంటి విషయాల గురించి మాత్రం మాట్లాడితే అది వ్యర్థమైపోతుంది మహాప్రభు. అది కేవలం వ్యర్థ సంభాషణ తప్ప అందులో పనికొచ్చినటువంటి మాట ఒక్కటి కూడా ఉండదు, సందేహం లేదు. ఆ అనంతరమందున పరమాత్మ అలా కాళ్ళు పట్టుకుని ఏడ్చాడు మహాప్రభు. ఆనందం భరతుడు ఎప్పుడైతే అలా ఏడ్చాడో మహానుభావుడు, అప్పుడే భరద్వాజ మనిషి గారు సరే రా, పర్మిషన్ ఇస్తాను రా, ఇక్కడికి 10 ఆమడ దూరంలో ఉంది మహాప్రభు, 10 ఆమడ దూరంలో ఉంది చిత్రకూట వ్రతం. ఆ వ్రతం మీద పక్కనే ఉంది మందాకినీ నది, అక్కడే మహర్షులంతా కూడా ఉంటారు. చక్కని ఆశ్రమాన్ని నిర్మించుకుని సీతకు కావలసినటువంటి చోట అక్కడ జాగ్రత్తగా కనిపిస్తుంది కనుక స్నానం చేయడానికి పానం చేయడానికి తగినటువంటి ప్రదేశం చూడాలి. అటువంటి ప్రదేశంలోనే కొంతకాలం ఉండగలుగుతాం, అంతేగాని నీళ్లు లేనటువంటి చోట కాదండి. ఒక ఆయన చెప్పాడయ్యా, హైదరాబాద్లో కాపురం చేస్తే మనకు పాపం వేరే ఎక్కర్లేదండి, కొత్తగాను అంటే రేపటి తద్దినం అంటే ఇవాళే నీళ్లు దాచుకుంటాడు దుఃఖమాలి, రేపు తద్దినానికి ఇవాళ నీళ్ళ ఏమండి పనికిరావు అంటే కేవలం కృష్ణా గోదావరి నదిలో సన్నిధానమందు మనం ఉన్నాం కనుక ప్రతినిత్యము కూడా కొత్త నీళ్లతోనే వాడుకుంటున్నాం, ఆ నీళ్లతోనే మనం ఆర్థికంగా పెడుతున్నాం. కానీ మరి బయటవాడికి వీలేదే, 3 రోజులు నీళ్ళు వస్తాయంటే 3 రోజుల వరకు నీళ్ళు ఉండవలసిందే, దాంతోనే ఆర్థికం పెడతాడు వాడు. తింటే తల్లి వాడు తిన్నాడు, పోయినట్టు అయిపోయింది, వాడికి 100 రూపాయలు ఇచ్చాం కదా భక్తికి అయిపోయింది, దర్శనం పెట్టేసాము బాబు 2 రోజులు ఖర్చు అయింది అనుకుంటాడు, అంతే తప్ప దానిలో పరమార్థం ఎంతవరకు ఉంది? పరమార్థం అందులో ఉందా లేదా? పరమార్థం లేని విషయాన్ని వదిలేసేయి, దాన్ని మాత్రం ఎప్పుడు కూడా పట్టించుకోకు. పరమార్థం కలదాన్ని మాత్రమే పట్టించుకో. దానిలో ఏమైనా పరమార్థం ఉంది, దానిలో ఏమైనా ధర్మం ఉంది, మనకి ఏదైనా వస్తుంది అని అనుకుంటే ఒక ఆయన రాసి చెప్పాడు మహాప్రభు, ఏమండి చచ్చిపోయిన తర్వాత దానాలు అవన్నీ వాళ్ళ పేరుతో చేస్తారు కదా, ఏమండి ఇవన్నీ ఆయనకి ముడతాయా? దీనివల్లనే మోక్షం పొందుతాడా? ఆయన మాత్రం ఏమీ చేసుకోలేదా? ఆయన చేసుకున్నది వస్తుందా, వీడు పెట్టింది ఏమైనా వస్తుందా అని దానికి నిష్కర్షగా చెప్పినా మహాప్రభు, ఆయన చేసుకున్నదే వస్తుంది, వీడు పెట్టిందంతా ఏమీ రాదు మహాప్రభు. ఏమండి చచ్చిపోయిన వాడికి శవంతో పడేస్తావా? కానీ ఇదే గోదానం అని శవం పడేస్తుందండి, దానిలో పావలా పెట్టడం, ఆ శవం చేత ఇలా పడేయించడం, అదో ₹1 పెట్టడం, ఏదో పడేయించడం, అదే సుఖేన ప్రాణోత్క్రమణ సిద్ధ్యర్థం. అప్పుడు కేవలం గోదానం ఎందుకు పుట్టింది? సుఖేన ప్రాణోత్క్రమణ సిద్ధ్యర్థం, సుఖంగా ప్రాణం పోవడం కోసమని అని పుట్టింది కదా. వాడు జీవించి ఉండగానే ఇక పోతాడని నిర్ణయం చేసిన తర్వాత వెంటనే దుడ్లు ఆవుని అమాంతంగా తీసుకొచ్చి పెట్టేసి అలా చేయాలి తప్ప ఏమండి ఇలా చేస్తాడా? ఇది ధర్మమా చెప్పండి మరి. అలాగే గోదానం అంటే కేవలం ఆ ఆవులను ఆయనే వస్తాడు, ఆయనే ఇచ్చేస్తాడు, ఆయనే పుచ్చుకుంటాడు, 400-500 గోదాన ప్రత్యామ్నాయంగా వీడి పుచ్చుకుంటాడు. ఏమిటండి ఒకడికి దానం చేసిన గోవుని మళ్ళీ దానం చేయడమా? ఏం చెప్పండి, ఎలా ఉందో చెప్పండి ప్రపంచం ప్రస్తుతం. అటువంటి స్థితిలోకి వచ్చేసిందండి. అంటే దౌర్భాగ్యమైన దుస్థితికి మనం కూడా గోదానం చేశామని అనిపించుకోవాలి, నలుగురిలో ఆవు కనబడాలి. ఆయన సాయంత్రమే పాపం 10 వచ్చేస్తాడు, 10 గంటలకే సిద్ధంగా కూర్చుంటాడు, ఆవుని దోణి అక్కడ పెట్టుకుని దానికి బొట్టెట్టేస్తాడు, అబద్ధంగా ఇచ్చేస్తాడు, 5 కాగితాలు వచ్చుకుంటాడు, వెళ్ళిపోతాడు. దాన్ని లాగితే ఎవరికైనా ఇస్తానంటే వాడు అమ్మకపోతాడు. ఏమండి వాడేం మేపలేడు, దీన్ని అనుభవించలేని వాడికి ఎప్పుడూ కూడా దానం ఇవ్వడానికి వీలు లేదు. ఆ కారణం చేసి వాడు దానే అమ్మేసుకుంటాడు ఉత్తరక్షణంలో. భూదానం చేయి, గోదానం చేయి, లేకపోతే జలదానం, ఏ దానం అన్నా చేయి మహాప్రభు, దాని ఉత్తరక్షణంలో అమ్మేసుకుంటాడే. వాడికి ఆ దానార్హత వాడికి ఉందా? ఆ కారణం చేత దానం ఇచ్చే అర్హత వీడికి ఉన్నప్పటికీ వీడికి మాత్రం పుచ్చుకునేటువంటి ప్రతిగ్రహీతకి మాత్రం అటువంటి అర్హత లేదు, ప్రతిగ్రహీతకి అర్హత లేదు.
ఆ కారణం జాగ్రత్తగా చూసేందుకనే దానం ఇచ్చేటప్పుడు కూడా అందుకే తగినటువంటి స్థానం ఏమిటో తగిన అవకాశం ఏమిటో తెలుసుకుని దానం చేయి అని మొన్న మనం చేశాను కదా. అటువంటి అనామ చేయాలి తప్ప దానం ఎవరికి పడితే వాడికి అడిగారు కదా అని చెప్పి దానం చేసేసాను అంటే మాత్రం ఎప్పుడూ కూడా ధర్మం అంగీకరించదు. దానివల్ల పాపం నీకొస్తుంది. కేవలం అంగీకరించకపోతే పోయింది మానేసేయండి, ఏదో ఇచ్చేసాం పోయింది దానికి. అబ్బే దానివల్ల ఏమేమి జరుగుతుందో ఆ పాపం మాత్రం వీడికి తప్పనిసరిగా వీడి అకౌంట్లో పడుతుంది. వీడి అకౌంట్లో పాపం పడితే మరి ఈ అకౌంట్ అనుభవించడానికి ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని జన్మలు పడుతుంది దీనికోసమని. ఏమంటే ఇంకా కర్మ మిగులుతుంటే జన్మ ఇచ్చుతూనే ఉంటాడు, కర్మ మిగులుతూనే జన్మ ఇచ్చుతూనే ఉంటాడు. ఏమంటే కర్మ మిగిలే ఉంటుంది, మధ్యలో ఆదాయం అయిపోతుంది, చచ్చిపోతాడు, మళ్ళీ వస్తూనే ఉన్నాడు. అందుకనే పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరేశయనం ఇహ సంసారే బహుదుఃఖారే కృపయాపారే పాహ్యమురారే. అంటే మహాప్రభో రక్షించుదండి, ఏమైనా సరే ఈ దుఃఖమార్గంలోంచి బయటపడే ఉపాయం ఏదో చెప్పండి మహాప్రభో పరమాత్మ. ఇందులోంచి బయటపడే ఉపాయం తప్ప ఇందులో ఎంత కొట్టుకున్నా ఇంతే, ఎంత కొట్టుకున్నా ఇంతేనండి మహాప్రభు. మహానుభావులకు కూడా అంటే ఈనాడు బాబాలు గారు వాళ్ళు వీళ్ళని చెప్పుకుంటున్నామే, వాళ్ళకు కూడా జన్మ ఉంది, అంతేగాని జన్మరాహిత్యం మాత్రం ఏమీ పొందలేదు. ఎంచేత జన్మరాహిత్యమే పొందితే ఉశ్వాస నిశ్వాసలు ఆగిపోతాయి. ఆగిపోయే సాధన వారు చేస్తే అప్పుడు బ్రహ్మకపాలంలోంచి కనుక ఆ ప్రాణాన్ని వదిలేస్తే వారికి వస్తుంది ముక్తి. అంతేగాని బహిర్గతంగా ఉన్న విద్యలను మాత్రం అలా ఖర్చు పెట్టుకుంటూ ఇలా ఖర్చు పెట్టుకుంటూ వీడికి విభూది, వాడి కుంకుమ, వీడికి తావడం, వాడికి ఇవన్నీ అప్పగిస్తుంటే ఇలా చేసినటువంటి తపస్సు కాస్తా పోతూ ఉంటే దీని మీదే ఆశ. ఈ ఆశ వల్ల పేరు పెరుగుతోంది, ఆ పేరు వల్ల డబ్బు వస్తోంది, దానివల్ల కీర్తి పెరుగుతోంది. ఓహో ఏమండి మహాప్రభు, ఇంకా ఏదో పెరగాలి, ఏదో నాకు రావాలనే కోరిక ఉంది. ఆ కోరిక చేత మహాప్రభు మళ్ళీ వస్తూనే ఉంటాడు. అయితే మన్నాన్ని జన్మలు ఎత్తకపోవచ్చు, ఆయన మహానుభావుడు కనుక 1-2 ఇంకా జన్మలు ఎత్తాలి, ఇంకా 1-2 జన్మలు ఎత్తే కానీ ముక్తి లేదు, సందేహం లేదు, తీశాయి. ధర్మశాస్త్రాన్ని జ్ఞాపకం చేశారు మహాప్రభు. వచ్చేసాం కథకి. ఆ అనంతరం భరద్వాజ మహర్షి గారు అలా పర్మిషన్ ఇచ్చారు. నాయన అయితే బయలుదేరవయ్యా, ఇక్కడికి 100 యోజనముల దూరంలో ఉందన్నారు. 100 యోజనముల దూరంలో ఉన్నాడు మహానుభావుడు రామచంద్రమూర్తి. అక్కడే ఉంది మందాకిని. ఆ మందాకిని తీరముందున ప్రశాంతంగా మహర్షులంతా కూడా అక్కడే ఉంటారు కనుక అక్కడికే వెళ్ళి ఉండవచ్చు, అక్కడికే వెళ్ళమని చెప్పాను. సీతామాతకు కూడా అక్కడే ఉండమని చెప్పాను. అక్కడే తగినటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణం కనుక పర్ణశాల ఏర్పాటు చేసుకోమని కూడా చెప్పానయ్యా అన్నారు మహాప్రభు. ధన్యాత్ముని మహాప్రభు అన్నాడు. ఇక ఈ దశమహారాజు గారి భార్యల్ని 3 కూడా వెంట పెట్టుకున్నాడు. ఈ సేన యావత్తు మళ్ళీ బయలుదేరారు మహాప్రభు వీళ్ళంతా కూడా. అప్పుడు అన్నాడు భరద్వాజ మహర్షి, నాయన ఒక్కరోజు నీకు ఆతిథ్యం ఇవ్వడానికి 60,000 మంది యక్షులు ప్రయత్నం చేస్తే కానీ కనీసం వాళ్ళకి ఒక్క పూట కూడా నీకు ఆతిథ్యం ఇవ్వలేకపోయినామే, రామచంద్రమూర్తి ఏమిస్తాడని పెడుతున్నావురా అన్నాడు. రామచంద్రమూర్తి దగ్గర ఏమైనా ఐశ్వర్యం ఉందా, లేకపోతే రాజ్యం ఉందా, ఏముందని? రామచంద్రమూర్తి దగ్గర ఏముందిరా, ఏముందని అడుగుతున్నావు? ఇంతమందిని తీసుకున్నాడు మహాప్రభు. అపచారం గుహుడు అది అడిగాడు మహాప్రభు. అసలు నీకు ఏమన్నా పనిచేస్తుందిరా బుర్రా? అసలు వీళ్ళకి భోజనం కావాలి, వీళ్ళంతా మన కోసమని బయలుదేరారే, ఆ కారణం మన కారణంగా వీళ్ళంతా కష్టపడతారే అనే ఒక్క మాట, ఆ మాత్రం నేను అర్థం చేసుకోకుండా రండి ఊళ్ళో వాళ్ళంతా రండి అంటే అయిపోయిందా? ఊళ్ళో వాళ్ళంతా రండి అన్న వచ్చేశారు. ఆ వచ్చినంత మాత్రం చేసి మరి వాళ్ళకు కూడా ఆతిథ్యం కావాలి, అదో ఏనుక్కి ఏదో తిండి కావాలి, గుర్రాలు ఉన్నాయి వాటికి కావాలి, వీటికి కావాలి, ఓ జంతుజాలమే బోరుడు ఉంటే ఎన్ని రకములైనటువంటి ఆహారం కావాలరా అన్నారు. అయ్యా పరమాత్మ అయినటువంటి రామచంద్రమూర్తి ఏం చెబితే చేస్తాను తప్ప నాకు మాత్రం ఏమీ తెలియదు. రామదర్శన కాంక్షిణ, రామదర్శనం కావాలని కోరుకున్న వాళ్ళంతా రావచ్చు అన్నానంతే. అందరూ కూడా బయలుదేరారు మహాప్రభు అన్నారు. అయోధ్యానగరమే ఖాళీ అయిపోయింది. నారాజకీయ జనపదే నిన్న ప్రశ్న వచ్చిందండి కొందరికి. అంటే దేశం అరాజకం అవుతుంది కదా, మరి ఎవరికీ పట్టాభిషేకం చేయకుండా దశరథమహారాజు గారు మరణిస్తేనే ఎవరికో ఒకడికి కూర్చోబెట్టి పట్టాభిషేకం చేయించగానే దహన సంస్కారం కూడా చేయడానికి వీల్లేదని కదా వశిష్ఠుడు పంపించాడు. తీసుకొచ్చారు. కానీ వీడు మాత్రం ఎప్పుడు కూడా పట్టాభిషేకం నాకు ఏమీ అక్కర్లేదు మహాప్రభు అన్నాడు. సరే రాకపోయినా కనీసం ఆ రాజ్యం దశరథమహారాజు గారు రాజ్యం చేసే స్థానంలోనైనా కూర్చోబెట్టాలని ప్రయత్నం చేశాడు మహానుభావుడు వశిష్ఠుడు. ప్రయత్నం చేస్తే కనీసం ఆ స్థానంలో కూడా కూర్చోలేరు, నా వల్ల కాదన్నాడు. నాకు మాత్రం ఆ స్థానంలో కూర్చునే అవకాశమే లేదు మహాప్రభు అన్నాడు. సరే ధన సంస్కారాలు అన్నీ కూడా మామూలుగా చేసేశాడు. అనంతరం ముందు మరి ఎవరికి ఒప్పగించాడు డ్యూటీ? ఎవరికి ఒప్పగించాడండి భరతుడు ఒప్పగించడానికి డ్యూటీ చేసేవాడు లేడు అయోధ్యలో. మొత్తం అయోధ్య అంతా బయలుదేరింది మహాప్రభు. కొన్ని వేల మంది బయలుదేరారు కనుక అసలు అయోధ్యానగరంలోనే ఖాళీ అయిపోయింది. అందరూ కూడా రామదర్శనకాంక్షణ రామచంద్రమూర్తిని చూడాలనుకునే బయలుదేరుతున్నారు తప్ప కేవలం అక్కడ వీళ్ళుంటారు వాళ్ళుంటారని ఎవ్వరూ కూడా లేరు ఊళ్ళో.
ఆ కారణం చేత దోషం పట్టలేదు. రామచంద్రమూర్తి కూడా పాదుకలు ఇవ్వడానికి ముందు అడుగుతారా నాయన, మహాప్రభు నాయన ఈ పాదుకలు తీసుకెళ్ళి ఏదో రాజ్యం చేయించురా అన్నాడు. నాకేమీ అక్కర్లేడు. పోనివ్వండి, ఉంటే ఉంటుంది, పోతే పోతుంది, నాకెందుకు, నాకు కావాలనుకుంటే కదా, ఏదైనా కావాలనుకున్నప్పుడు మాత్రమే ఇది ఎలా ఉంటుంది, అలా ఉంటుందా, ఇలా ఉంటుంది, దీని సంగతి ఏమిటి అనే విచారణ కావాలి, నాకే అక్కర్లేదు అనుకున్నప్పుడు ఇంకా నాకెందుకండి అన్నాడు దేవుడు. ఆ ధర్మశాస్త్రం చెప్తాడు, రేపు వస్తుందని కొత్తగా ఆ కార్యక్రమంలో. అనంతరం మహానుభావుడు అలాగే బయలుదేరాడు. మధ్యలో సమస్తమైనటువంటి ఆ వృక్షములను, వృక్ష సంపదని అవన్నీ కూడా చూస్తున్నారు. ద్రోణమాత్రంతో, ద్రోణం అంటే 4 తూములు, ఆ 4 ద్రోణం అంటే 2 ద్రోణములు 3 ద్రోణముల పరసమని, అలాగే ద్రోణం గాలి వేస్తుందని, ఇదంతా ద్రోణం అనే దాంతో లెక్క చెప్తూ ఉంటారు పంచాంగంలో. కొత్త పంచాంగం తీయగానే ద్రోణం అంతా 4 తూముల వర్షం, 3 తూములు గాలి, ఇలా తూములు ఉంటుంది. అటువంటి తూములు 4 కలిపితే ఒక ద్రోణం అవుతుంది. ఒక్కొక్క తేనె తుట్టెలు 4 ద్రోణములంటుందంటే మహాప్రభు. అలా ఉన్నటువంటి తేనె తుట్టెలను అన్నీ కూడా చూపిస్తున్నారు. చూడండి ఆ జీవకోటి ఎలా బ్రతుకుతుందో చూడండి రా అన్నాడు మహానుభావుడు. అంటే కేవలం ఆ తేనె తుట్టెలతోనే ఆ జీవకోటి అలా బ్రతుకుతూనే ఉంటాయి, తేనెటీగలు అలా బ్రతుకుతూనే ఉంటాయి మహాప్రభు. ఆ కారణం చేత చూడండిరా ఎలా ఉందో అన్నాడు మహాప్రభు. చూడండిరా దృశ్యం అన్నాడు. అంటే వాడు సంపాదించిన దాన్నే కూడబెట్టుకుని, వాడే కష్టపడి, వాడే దాచుకుని, వాడే అనుభవించాలని దాచుకుంటాడు. అమావాస్య వరకు దాచుకుంటాయి పాపం అవి. పౌర్ణమికి నిండుగా పెట్టేస్తాయి, అమావాస్య వరకు దాచుకుంటాయి. ఈ లోపల ఎవడో నా వంటి వాడు చూసేసి దానికి వస్తా కాజేస్తాడు. ఏం చేస్తాయండి, అవన్నీ ఏడు చేసి ఎక్కడి దారిని వాడి దారిని వెళ్ళిపోతాయి. ఈ లోపల ఆ తేనె కోసమని చెప్పా కదండి, దుఃఖమాల మానవుడు ఎవడు సంపాదిస్తే తినేద్దామా, వాడి దగ్గర ఉందా తినేసేయి, వాడిని ఎట్టాగొట్ట లాగేసేయి, వాటంటే ఎట్టాగొట్టలామని మనం చెప్పి లాగేసేయాలి. ఆ కాస్త వాడి దగ్గర ఉంది కాస్త తైలం లాగేసేసామంటే అమ్మాయి అయిపోతున్నాడు అనేటువంటి దౌర్భాగ్యమైన వాడండి మానవుడు. అంటే ఒక మానవుడు రాశాడు, మానవుడు ఎంత గొప్పవాడో కేవలం ఇతరమైనటువంటి భావంలో, ఎంత గొప్పవాడో బాహ్యమైనటువంటి స్థితిలో అంత నీచమైన వాడు సుమా అని రాశాడు ఆయన. అంత నీచమైన వాడు తెలుసా, ఎందుకో తెలుసా, వాడు పాచి కనుక అలా గీసి అలా తేలు కుట్టితే దాని మీద వేసి కాస్త గుడ్డ పొగ పెడితే పోతుందంతే. అంటే దానికన్నా విషం వీడి పాచి. ఎంత దుర్మార్గుడు తెలుసా మహాప్రభో. మృగములు రోజు ముఖం కడుక్కుంటున్నాయా, పెద్ద పులమనా మొహం కడుక్కుంటుందండి, అది కడుక్కోపోయినా మాంసాహారం కొట్టుకు తినేసినా సరే దాని పళ్ళు శుభ్రంగా ఉంటాయి, దాని నోట్లోంచి ఏం వాసన రాదు. మనం మాట్లాడుతుంటే ఓ వాసన వస్తూనే ఉంటుంది మహాప్రభు. ఎంత దౌర్భాగ్యం అండి. ఇక వీడు నడుస్తుంటే, వీడు నడిస్తే చూసావా కేవలం పచ్చగడ్డి కూడా మాడిపోతుంది. రోజు 4 దారి పడిపోయింది, నా కాలు నడక పడిపోయింది, కాలు దారి పడిపోయింది అంటే ఏం దారి పడింది, వీడి కాళ్ళ కింద పడి వచ్చింది ఆ గడ్డి అంతా. అందుకోసమని వీడు నడుస్తుంటే దారి పడిపోతుంది. వీడు చూస్తే దృష్టిలోంచే బయలుదేరింది దిష్టి. ఏముందండి వీడు దృష్టి, ఎంత బాగుందిరా అన్నాడు, కర్మ కలిగేస్తే నాశమైపోతుంది. ఏమని ఎంతకండి వీడు చూడడానికి పనికిరాడు, మాట్లాడడానికి పనికిరాడు, నడవడానికి పనికిరావు, దుఃఖవాది, ఎందుకని వీడు వరకు వచ్చేది. అందుకనే జ్ఞానేన హీన పశుభి సమాన అన్నాడు. జ్ఞానం కానీ మానవుడికి జ్ఞానం అనేది ఒక్కటి లేకపోతే పశువులతో సమానం రా అన్నాడు. అనేవాడికి పశువులన్నీ కోర్టుకి వెళ్ళేటండి. భగవంతుడికి అప్పీల్ చేసే పాత వంట ఏంట్రా, మేము సహజంగా బతుకుతున్నాం, సహజంగా ఏ లక్షణాలు ఎప్పుడు ఉండాలో సహజంగా సృష్టిలో అలాగే ఉన్నాయి, క్రమేపీ పైజన్మగే వస్తున్నాం తప్ప మేము మాత్రం వెనక్కి రావడం లేదురా. అందులో మాకంటా హీనుడు, అంతేగాని మాతో మాత్రం చూపించకండి, మాతో వాటిని పోల్చొద్దు. ఈ ప్రజల్ని మాతో పోలుస్తారా, ఈ దుఃఖవాళ్ళ ప్రజలు చేసేటువంటి దౌర్భాగ్యమైన పనులు, దుఃఖవాళ్ళ ఆలోచనలు, ఈ పాపాలు పంచుకోవడం, పంచిపెడుతూ ఉండడం, అబ్బా వీళ్ళు చేసే పని తక్కువదా మహాప్రభు అని పాపం అవి కూడా ఒప్పుకోలేదండి. ఆ కారణం చేత మానవుడు చాలా హీనమైనటువంటి వాడు సుమా. అందుకనే మనం చెప్పాను కదా, ఈ శరీరం అనేది ఒకటి పైన అలా కప్పెట్టి పరమాత్మ అట్టే పెట్టాడు కదా తప్ప ఇందులోంచి కనుక కాస్త బుర్రెడిందంటే అలాగే కొంత అలా గీస్తే చాలు. చూడండి లోపల నుంచి మాంసాలు, రక్తం, అవి ఇవి దౌర్భాగ్యం, చూడడానికి అసహ్యమైన భావనలన్నీ బయలుదేరుతాయి ఇందులోంచి. ఏమండి ఆ శరీరం పరమాత్మ అనే దాన్ని అలా కప్పివేసి పరమాత్మ మరి అలా వీడిని పెంచుతున్నాడే. ఆ మహానుభావుని యొక్క అనుభవంలో, వారి యొక్క సృష్టిలో 30 లక్షలండి జీవకోటి మానవులు. 86 లక్షలలో ఏ ఉన్నాయో చెప్పేస్తానండి మీకు, ఇప్పుడు వద్దులేండి దాని వివరణ. అంటే పశువులు ఎన్ని లక్షలు, మానవుడు 30 లక్షలు, మానవ జాతి 30 లక్షలండి. 86 లక్షల జీవరాశులు కదా, 86 లక్షలు. అందుకనే 86 చుడితే కానీ యజ్ఞోపవేదం అవ్వదు. వాడి ఈ లెక్క మహాప్రభు ఎక్కడి నుంచి ఎక్కడికి పెట్టాడు, 86 బెత్తలు వేయాలి. ఆ నూల్తాడు 86 బెత్తలు వేస్తేనే యజ్ఞోపవేదానికి సరిపోతుంది, అంతే కరెక్ట్, అక్కడికి లెక్క సరిపోతుంది. ఆ కారణం చేత 86 లక్షల జీవరాశులు ఇవి. 86 లక్షల్లో 30 లక్షలు మాత్రమే మానవుడు. ఆ మిగతావన్నీ మానవ జాతి కన్నా తక్కువే, కానీ ఒక్క మృగములు మాత్రమే ఎక్కువ. అలాగే వృక్షములు మాత్రమే 30 లక్షలేవి.
వృక్షములు 30 లక్షలేనండి. అలా ఇతరమైనటువంటి మొత్తం లెక్క అంతా ఉంది. ఆ లెక్క ప్రకారంగా 86 లక్షల జీవరాశులు, అందులో ఈ మానవుడు కూడా ఓ జీవరాశి. అంటే వీడి కేవలం జంతువులతో సమానుడు. ఆ జంతువు జాతిలోనే పుట్టినవాడు, జంతు జాతుల్లోనే వేశారు తప్ప వీడికి మానవుడు అంటూ ప్రత్యేకించి ఏమీ వేయలేదు. ఏమీ లిస్టులో లేదండి వీడికి, మానవుడికి ఏమీ లిస్టులో లేనప్పుడు మానవుడికి అంత గొప్పతనం అంటే నువ్వు తెచ్చుకుంటేనే వస్తుంది. నువ్వు తెచ్చుకోకపోతే మాత్రం ఏ గొప్పతనము లేదు. ఆ పశువులతోనే సమానం. ఆ మృగంలో వీడో మృగం, వీడికి 2 కాళ్ళు ఉన్నాయి, 2 చేతులు ఉన్నాయి, దుఃఖమైన మృగం ఏదో మాట్లాడుతోంది అంతే. దానికన్నా వీడికి తేడా ఏముందండి? ఏమీ లేదు మహాప్రభు. ఆ కారణం చేత చాలా ప్రవర్తించినప్పుడు ఎంతో జాగ్రత్తగా బ్రతకాలి అనే భావాన్ని ఒకసారి జ్ఞాపకం చేశాను. ఇలా రకరకములైనటువంటి ప్రపంచంలో మానవుడు తన యొక్క భావంతో ఇతరమైనటువంటి భావములన్నీ కూర్చుకుంటూ అవతల వాడికన్నా మనం అందరికన్నా గొప్పవాళ్ళని అనిపించుకోవాలి. ఏమిటి దుఃఖమాలి? గొప్పవాడు అంటారు. ఎందాళ్ళు అంటారండి? ఏదో బతుకున్నాళ్ళు అంటారు. ఊపిరి కాస్తా పోతే తీసేస్తారు. ఏదో ఆ రోజున మాత్రం చూస్తారో వాళ్ళు లాగేస్తారు. ఇది వీడు ఎంతమంది అయిపోతున్నారు సృష్టిలో. నువ్వు ఒకడు మళ్ళా ఏ సృష్టిని ఆపుతావా? లేకపోతే సృష్టికి ప్రసృష్టి ఏమైనా చేస్తావా? ఏం చేశాడని? వీడు కూడా సృష్టిలో ఒకడు వెళ్ళిపోతాడు ప్రవాహంలో. కానీ కొంతమంది గుర్తించావు అంతే చాలు, కొన్నాళ్ళు గుర్తించావు అంతే. కానీ వీడంతా అంత మాత్రం చేత మహానుభావుడు అయిపోతాడా? ఏమండి, మహానుభావుడు అంటే సామాన్యమైన విషయమా? వాడు జగత్కీర్తి సంపాదించినటువంటి మహానుభావులు వాళ్ళ వల్ల మాత్రమే అవుతుంది తప్ప సామాన్యమైన మానవుడు వల్ల ఏదీ కూడా కాదు, సందేహం లేదు. ఆ అనంతరం ముందు మహానుభావుడు బయలుదేరి భరతుడు అలా సమస్తమైనటువంటి వృక్ష సంపదని కూడా జాగ్రత్తగా చూస్తూ జాగ్రత్తగా అందరికీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఇక్కడే ఉంటారు. రామచంద్రమూర్తి ఎక్కడో ఈ ప్రాంతంలోనే ఉండవచ్చు, ఏ ప్రాంతంలోనే ఎక్కడ ఉండవచ్చు. ఇది చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం అని ఈవేళ భరతుడు తెల్లవారి వస్తాడనగా రామచంద్రమూర్తి సీతామాతకి ఈ కాకాసుర వృత్తాంతం ఉంటుంది. ఈ కాకాసుర వృత్తాంతం సుందర రామాయణంలో 3 పర్యాయములు వస్తుంది. కేవలం అయోధ్యకాండలో కథ, అదే సుందరకాండలో కాకాసుర వృత్తాంతమును సీతామాత హనుమంతుడికి కేవలం గుర్తు వలె చెబుతూ దానిలో హనుమంతుడికి పరీక్ష పెట్టింది ఆవిడ. అక్కడ హనుమంతుడికి పరీక్ష ఎలా పెట్టారో దాన్ని అర్థం చెప్పారు సుందరకాండలో. దానికి మనం అర్థం చెప్పాలి. అనంతరమున కేవలం హనుమంతుడికి పరీక్ష పెట్టిన సీతామాత సుందరకాండలో, మళ్ళీ సుందరకాండ చివర రామచంద్రమూర్తికే గుర్తుగా మళ్ళీ సీతామాత బలాన గుర్తు చెప్పారండి. మీరు స్వామివారు అలా తిరుగుతున్నారని కథ మొదలెట్టి అక్కడ రామచంద్రమూర్తి యొక్క పరమార్థాన్ని ఏమిటో అక్కడ చెప్పాడు హనుమంతుడు. ఎవరు ఏ భావనతో చెప్పారో ఆ భావన మీకు కనిపించేట్టుగా చెప్పగలిగితే అది నా గొప్పతనం. అంతేగాని ఇతరమైనటువంటి అన్నింటికీ ఒకటే అర్థమా కాదు మహాప్రభు. ఏమండి, 3 పర్యాయములు అవుతుంది కథ. ఇదే కథ 3 పర్యాయములు. ఇది మొదటి పర్యాయం. ఉత్తర రామాయణం భగవద్గీతలో ఉత్తర రామాయణం భగవద్గీత వస్తున్నాయండి. ఇంకా ఆ కారణం చేత కేవలం రామాయణంలో అయోధ్యకాండలో మాత్రమే ఈ కాకాసుర వృత్తాంతం మొట్టమొదటి పర్యాయం. అనంతరం ముందు 2వ పర్యాయం అది, 3వ పర్యాయం అది. హనుమంతుడు 3వ పర్యాయం చెప్పాడు. ఆ కారణం చేత ప్రతి విషయంలోనూ కూడా కథ మార్పు ఉంది. సరే, పరమాత్మ ఇలా చూపించుకుంటూ పెడుతున్నాడు మహానుభావుడు. అందరూ కూడా చూస్తున్నారు. సమస్తమైనటువంటి వృక్షములు వృక్షులు ఇతరమైనటువంటి పరిశీలన అంతా కూడా చేస్తున్నారు. సృష్టి యావత్తు కూడా ఇక్కడే అర్థం కావడం కోసమని పరమాత్మ సృష్టి యొక్క చిత్రం యావత్తు కూడా ఇందులోనే ఉంది. సృష్టిలోనే ఉంది వేదాంతం. ఈ సృష్టిలోనే పూల మొక్క చూడగానే అమాంతంగా పూలు కోసేస్తుంటారు. ఏమండి, పూలు కోసే అధికారం నీకుందా? ఆ వృక్షం ఏడుస్తుందండి, దానికి కూడా ప్రాణం ఉంది. అది ఏడుస్తుంది. అన్నీ కోసేస్తారు అమాంతంగా. అక్కడి నుంచి పూలు పెట్టుకుంటారు, దాన్ని తుంచేస్తారు, ఏదో తలలో పెట్టుకుంటారు, చేస్తారు. భగవంతుని యొక్క పూజకి మాత్రం దాన్ని ఉపయోగించడం. దానికి అక్కర్లేనటువంటి సౌందర్యం చూడగానే వీడికి ఆశ. స్త్రీలు మగ పురుషులు వీళ్ళంతా కూడా రకరకాలుగా దాన్ని వాడుతూ ఉంటారు. మరి ఆ వృక్ష సంపద ఏడుస్తుంది కదండి. అందుకనే చెట్టునున్న పూలు కూడా అన్నీ కోసే అధికారం నీకు లేదు అన్నారు మహానుభావులు. కనీసం దేవతార్చనకు వాడినా, భగవంతుని సేవ కోసమే వాడినప్పటికీ కూడా నీకు మాత్రం అన్నీ కోసే అధికారం నీకు లేదమ్మన్నారు. అంతే, భగవంతుడికి అర్పించు. అనంతరం నా చిరసాగున్నామే మొరనాడు ఆ పూలు తీసుకుని అప్పుడు నెత్తిన పెట్టుకోవాలి. అంతేగాని ఆ వేళ పెట్టడానికి వెళ్ళదండి. భగవత్ ప్రసాదం మరుసటి రోజు అవుతుంది. ఎప్పుడు పెట్టాలి? సూర్యోదయానికి ముందే పెట్టాలి. తెల్లవారేడిన తర్వాత అప్పుడు తీయడం మొదలెడితే నిర్మాల్యం, నిన్న పూసినటువంటి నిర్మాల్యం ఉంది. ఆ నిర్మాల్యం కనుక సూర్యోదయం తర్వాత మొదలెడితే వాడు దరిద్రుడైపోతాడు. అంటే మనం ఏ క్లాసులో ఉన్నామో రా చూద్దామండి, ఇప్పుడు చెప్పదగ్గ. ఆ కారణం చేత సూర్యోదయా పూర్వమే కనుక తీశాడా రోజు ఆ ఆడది కానీ మగవాడు కానీ స్నానం చేసేసి ఇప్పుడున్నే సూర్యోదయం కాని ముందే కనుక నిర్మాల్యం తీశాడా వాడికి ఐశ్వర్యం ఉంటుంది. ఐశ్వర్యం అంటే అర్థం ఏమిటి? ఎన్ని తరములు తిన్నా కూడా ఎప్పుడూ కూడా తరగకుండా ఉండే దాని పేరే ఐశ్వర్యం. మనకు అటువంటిది లేదు కాబట్టి మనం ఏ క్లాసులోకి వెళ్ళినా పర్వాలేదు.
ఆ కారణం చేసి అలా ఉంటేనే దానికి ఐశ్వర్యం తప్ప కేవలం ధనవంతుల్లాగా ఫస్ట్ తారీఖు వరకు లెక్కేసుకోవడం, ఫస్ట్ తారీఖు ఏదో వస్తుంది అని లెక్కేసుకోవడం, ఏదో వస్తుంది డబ్బు అదే కాస్త ఖర్చు పెట్టేసుకోవడం అయిపోయింది. మళ్ళీ మొన్నాడు మామూలే. అందుకే ఇది ఐశ్వర్య మహాప్రభు. అందుకనే ధనవంతుడు వేరు, ఐశ్వర్యవంతుడు వేరు మహాప్రభు. వాళ్ళంతా ఐశ్వర్యవంతులు. ఆ ఐశ్వర్య లక్షణాలు రావణ బ్రహ్మకే ఉన్నాయి మహాప్రభు. రావణ బ్రహ్మకి మదైశ్వర్య లక్షణాలన్నీ వాడికే ఉన్నాయి కనుక వాడికే ఆ గౌరవం, ఆ కీర్తి ప్రతిష్టలు వాడికే ఉన్నాయి, మనకి ఉండవు. ఆ కారణం చేత పరమాత్మ అలా జాగ్రత్తగా చూపిస్తూనే ఉన్నారు ప్రతి విషయాన్ని కూడా. ఈ కూడా వచ్చేటువంటి వారంతా అయోధ్యానగరవాసం అంతా వస్తున్నారు కనుక ఇక్కడెక్కడో ఉంటాడు మా రామచంద్రమూర్తి. ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తోంది చూడండిరా, ఇక్కడే ఎక్కడో ఉండాలి. ఇదే చిత్రకూట వ్రతం కనిపిస్తోంది, అదే చిత్రకూట వ్రతం అనుకుంటున్నారు. పరమాత్మ అలా చూపిస్తుకుంటున్నారు. రమేశాంతర్భవిష్యతి. వెనకాతలు వస్తున్నారు వశిష్ఠాది మహర్షులంతా కూడా జాగ్రత్తగా పడాలేవా పాపం కొండల మీదకి వచ్చి వస్తున్నాడు వీడు. ఆ కొండల మీదుగా జారిపోతున్నాడు, పడిపోతున్నాడు. వక్షస్థలం అంతా కొట్టుకుపోతోంది, రక్తం స్రవిస్తోంది. అయినా సరే ఈ భరతుడు ఎప్పుడు అంతే అతివేగంగా చూస్తున్నాడు. అంతేగాని ఎక్కడా వీడికి దెబ్బ తగులుతోందని కానీ ఏదో అక్కడ నెత్తులు చూస్తుంది కానీ వీడికి ఏం చెప్తారు వీడికి అంత మహాభక్తుడు వాడు. ఆ కారణం చేత అలా వెళ్ళిపోతున్నాడు వాడు. ఈ ప్రాంతంలోనే ఎక్కడో ఉంటాడు రామచంద్రమూర్తి, ఎక్కడో ఉంటాడు అని అనుకుంటూ జాగ్రత్తగా వెళుతున్నాడు. ఆ రోజు సాయంకాలం అందున సీతారాములు ఇరువురు కూడా ఆ ప్రాంతం అంతా చూద్దామని, చిత్రకూట వ్రత ప్రాంతం అంతా కాకాశ వృత్తాంతం వస్తోంది. చిత్రకూట ప్రాంతం అంతా చూద్దామని ఒకనొక రోజున, అంటే రేపు భరతుడు మొన్నాడు ఉదయానికల్లా వస్తాడనగా వెళ్ళింది. అప్పుడు బయలుదేరి అలా చూస్తున్నారని జాగ్రత్తగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో సీతామాతకు రామచంద్రమూర్తి అన్నీ కూడా చూపిస్తున్నాడు. సీత చూశావా దృశ్యం ఎలా ఉంటుందో? సమస్తమైన దృష్టిలో సమస్తమైన జీవకోటి కూడా తన బతుకుతూనే పరోపకారం చేస్తూ ఉంటాయి. ఒక 2 ధర్మాలు మాత్రం చెబుతానండి, మిగతా ధర్మాలు చెప్పను, 2 చెబుతాను. ఆ కారణం చేత సృష్టిలో తన జీవితం తాను గడుపుకుంటూ కూడా పరోపకారం ఏదైనా అవకాశం ఉంటే చేద్దాం అని చూసేటువంటిదే జీవకోటి. ఆ జీవకోటిలో వృక్షములు ప్రారంభం. ఆ వృక్షములలో ఎప్పుడో కూడా కావాలంటే పండు ఉందంటే అమాంతంగా మీరు కోసుకెళ్ళిపోండి, అది ఏమీ మాట్లాడదు. నా పండు ఎందుకు కోసావు, నాకు పుట్టిన పిల్లాడు కదా వీడు అంటూ ఏమన్నా పోట్లాడుతున్నా మీతో ఏమీ పోట్లాడదు. అంటే పరోపకారం కోసమే సిద్ధంగా, పరోపకారం కోసమే పుట్టింది వృక్షం. దాని పళ్ళు అలా రాలిపోతుంటాయి. అలా పండిపోయిందో కిందకి రాలిపోతాయి. రాలిపోయిన తర్వాత తొక్కుతాడో పట్టుకెళ్ళి తింటాడో లేకపోతే ఏం చేస్తాడో కూడా దానికి ఆశ లేదు. చూశావా, అటువంటి జీవితాన్ని గడపాలన్నాడు. అదే తార్కాణం. అంటే మనం మరణిస్తే అనంతరమందు వాడికి పనికొస్తామని కానీ సంపాదించింది ఏదో విడిగి దాచిపెట్టామని కానీ ఇటువంటి ఏ రకమైన ఆలోచన లేకుండా ప్రాణములు పెట్టేస్తాడే వాడే ఈ వృక్షం యొక్క ఫలం ఎటువంటిదో వాడి యొక్క జీవితం కూడా అటువంటిది.